లోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు, పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల అప్పగింత. నిన్న మనందరికీ తెలిసినట్టు ఏపీ కొత్త ప్రభుత్వం మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవి. సో మరికొన్ని మంత్రులకు కేటాయించిన శాఖలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. లోకేష్ కు విద్య, ఐటీ, పయ్యావులకు ఆర్థికం, అచ్చెన్నకు వ్యవసాయం, అనితకు హోం, నారాయణకు పురపాలకం, మనోహర్ కు పౌర సరఫరాల శాఖ. సో సత్యకుమార్ కు వైద్యం, మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం చేసినట్టు కూడా తెలుస్తుంది చంద్రబాబు. ఇక మరిన్ని అప్డేట్ చూసుకుందాం. టీటీడీ ఈవోగా శ్యామలరావు, ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి తొలగింపు, తిరుమల నుంచే ప్రక్షాళన శ్రీకారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, వైసీపీ ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడ్డ నేతగా గుర్తింపు. మరొక పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మరొకసారి ఏపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ మంత్రులు కానివ్వండి, కూటమి మంత్రులు కేటాయించిన శాఖలకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. పవన్ డిప్యూటీ సీఎం, ఆయనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, లోకేష్ కు ఐటీ. ఇక మరికొందరు మంత్రులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కొల్లు ఎక్సైజ్, గనులు, ఆనం దేవాదాయం, బాబు వద్దే సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు. ఎవరికి కేటాయించిన శాఖలు ఆయన దగ్గరే. సో ఇప్పటి వరకు అయితే కేటాయించిన శాఖలు ఎవరికి వారు కేటాయించరు. సో మిగిలిన పెండింగ్ లో ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మొత్తం పగ్గాలు కూడా ప్రస్తుతానికి బాబు దగ్గరే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్, మరోసారి ఉత్తరాంధ్ర బీసీ నేతకు ఛాన్స్. టీడీ ఈవోగో శ్యామలరావు. సో ఇందాక కూడా చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే నీట్ కి సంబంధించి కొంతమంది నేతల స్పందన అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నీట్ మార్కుల ర్యాంకులపై సర్కార్ రిగ్గింగ్, 24 లక్షల మంది ఆకాంక్షల్ని తొక్కేసింది. పేపర్ లీక్ కాకపోతే బీహార్ లో 13 మంది అరెస్ట్ ఎందుకు అంటూ కూడా ఖర్గే కామెంట్ చేశారు. సో యువత కళలపై దాడి చేస్తుంది అంటూ కూడా ప్రియాంక గాంధీ చేసిన కామెంట్ ఇది. సో ఎంట్రన్స్ కుంభకోణాలకు చరమగీతం పాడదామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కామెంట్. సిబిఐ దర్యాప్తు కోసం సుప్రీంలో పిటిషన్లు, కేంద్రానికి ఎన్టీ నోటీసులు జారీ. ఇక సాక్షిలో చూసుకుంటే ఇక్కడ రెడ్ బుక్ కి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం. రాష్ట్రంలో హోంగార్డులకు ఎక్కిన లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ తో అధికారులు లొంగ తీసుకునే యత్నం. మరోవైపు రెచ్చిపోతున్న టీడీపీ జనసేన శ్రేణులు, రాష్ట్రమంతా కొనసాగుతున్న విధ్వంస ఆటవిక దాడులు. తమకు ఓటేయని వారు వైసీపీ కార్యకర్తలే లక్ష్యం. నూతన సీఎం ను కలవడానికి వెళ్లిన అధికారులకు అవమానాలు, పనితీరు మదింపు పేరిట అధికారులు రాజకీయ బ్రాండింగ్. వారంతా గతంలో బాబు హయాంలో పనిచేసిన వారే. గత 5 ఏళ్లుగా కొందరి తీరు అన్యాయంగా ఉందంటూ నిందలు. నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లతో బాబు జరిపిన మీటింగ్ లో గత 5 సంవత్సరాల్లో వారి పాలన కానివ్వండి, వారి అధికార బాధ్యతలు కానివ్వండి సరిగ్గా లేవంటూ కూడా వాళ్ళని కార్నర్ చేసి మాట్లాడినట్టు కూడా వైసీపీ కామెంట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సో జగన్ పై అయ్యన్న పాత్రుడు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన పాయింట్ చూసుకుంటే, జగన్ ఓడాడు ఇంకా చావలేదు, ఆయన చచ్చేదాకా కొట్టాలి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విద్వేష వ్యాఖ్యలు. సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో జగన్ ఎన్నికల్లో మాత్రమే ఓడాడు, ఇంకా చావలేదు, జగన్ చచ్చే వరకు కొట్టాలి అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎంపీలతో మాజీ సీఎం భేటీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు. విలువలు, విశ్వసనీయత ముందడుగు. వైసీపీ పార్లమెంటరీ భేటీతో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమే. మన పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మనం మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని పొందుతాం. ప్రజాహితమే పరమవాదిగా పార్లమెంట్ లో వ్యవహరించాలి. రాష్ట్రం, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంశాల వారిగానే ఎవరికైనా మద్దతు ఇవ్వాలి అంటూ కూడా వైఎస్ జగన్ అయితే ఇక్కడ కామెంట్ చేశారు. మరొకసారి ఇక్కడ ఎవరెవరికి ఏ శాఖలకు సంబంధించిన అప్డేట్ సాక్షిలో కూడా మనం చూసుకోవచ్చు. పవన్ కు పంచాయతీ, లోకేష్ కు విద్య, ఐటీ. మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు. జగన్ బాటలోనే ఎస్సీ, మహిళ అనితకు హోంశాఖ. ఇక ఈవీఎం కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకుంటే, ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? వేసిన ఓటు ఎక్కడికి పోతుందని ప్రజల్లో అనుమానం. ఈవీఎంలు గతంలో చంద్రబాబు వ్యతిరేకించినందున వాటి గోల్మాల్పై ఇప్పుడు ఆయన మాట్లాడాలి. ఏపీ ఫలితాల్లోనే కేంద్ర ప్రభుత్వం కొలువు తీరిన పరిస్థితి ఏర్పడింది. ఇదే మంచి అవకాశం. రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి. వైసీపీ పనైపోయింది అనుకోవద్దు. 13 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుంది. సో అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగించాలి అంటూ కూడా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్ ఇవి.
సో మరోసారి యథేచ్ఛగా టీడీపీ దాడులకు సంబంధించిన వార్త చూసుకుంటే పలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, జేసీబీతో జగనన్న లేఅవుట్ లో విధ్వంసం, శిలా ఫలకాలు పలగొట్టిన టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దారుణాలు అలాగే దాష్టికాలు. సో ఎన్నికల రోజు నుంచి ఇప్పటి వరకు దాడులు కొనసాగుతున్నాయి అనుకోవడానికి మరొక నిదర్శనం అని కూడా చూసుకోవచ్చు. సో G7 దేశాల సమ్మిట్, దేశాది నేతలతో మోదీ భేటీ. ఇసుక తెలంగాణకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన కొన్ని అప్డేట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదవు, హడావిడి పడ్డ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న ప్రస్తుతం సర్కార్. భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన. TGIAS ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 48 కోట్ల విలువైన 760 ఎకరాల గుర్తింపు. వీటిలో కొన్నిటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక. సో ఇప్పటికే RBIతో సర్కార్ సంప్రదింపులు జరిపినట్టు కూడా ఇక్కడ వార్తలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సో మళ్ళీ DRC మీటింగ్స్, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. DRC మీటింగ్ కు మినీ అసెంబ్లీగా గుర్తింపు. 10 ఏళ్లు పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిన ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో DRC మీటింగ్స్ ని మళ్ళీ ప్రస్తుతం సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెస్తుందంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో జూలై 2వ వారంలో అసెంబ్లీ కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాటు. విద్యా వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ROR చట్టాలపై చర్చలు. ఇక ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతూనే ఉంది జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి చూసుకుంటే 3 నెలల వరద నీటి కోసం 1000 కోట్ల ఖర్చా, ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టారు అంటూ కూడా ప్రస్తుతం విచారణలో ఉన్న అధికారులపై జస్టిస్ ఘోష్ అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. KTR కు హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ KK మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్. కొడుకుకు ఆస్తులు ఎలా వచ్చాయంటూ KTR చెప్పలేదని అభ్యంతరం. సో విచారణ 4 వారాలకు వాయిదా. అన్ని వర్గాలకు హైదరాబాద్ వరల్డ్ డెస్టినేషన్, రాష్ట్రంలో మెరుగైన సౌలతులున్నాయంటూ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్. అమెరికా పర్యటనలో 10 సంస్థల ప్రముఖులతో మంత్రి వరుస భేటీలు. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మీటింగ్. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే TGPSCలో కోవట్టులు, గులాబీ నేతలకు టచ్ లో పలువురు అధికారులు. రెగ్యులర్ గా నిమిషాల తరబడి ఫోన్ లో సంభాషణ. సమాచారం లీక్ అవుతుందనే దానిపై అనుమానాలు. ఇప్పటికే గుర్తించిన సెక్రటేరియట్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం. త్వరలోనే గ్రూప్ 1 మెయిన్స్ సర్కార్ అలర్ట్. కొన్ని రోజులుగా అధికారులపై ఫోకస్, వారి పనితీరు కదలికలపై ముఖ్యమంత్రి ఆరా. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత ప్రభుత్వం కోసం పని చేస్తున్న అధికారులు సో బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారు, ఇక్కడ విషయాలని అక్కడ చేరవేస్తున్నారు అంటూ కూడా అధికారులు అయితే గుర్తించారు. సో ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. సో అంతేకాకుండా ఇక త్వరలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి అలర్ట్ గా ఉండాలంటూ కూడా సర్కార్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోసారి ఇక్కడ ప్రాణహిత నదికి సంబంధించి చూసుకుంటే ప్రాణహితను ఎందుకు పక్కన పెట్టారు, తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేది కదా. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా. హైవే మెయిన్ కమిటీ రిపోర్ట్లలో లోతుగా స్టడీ. దాన్ని గత సర్కార్ ఎందుకు పక్కన పెట్టింది, ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం ఎందుకు వచ్చింది, అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులపై వివరాల సేకరణకు కమిషన్ సిద్ధం. ఇరిగేషన్ ఉన్నతాధికారులపై అసంతృప్తి. సో వాస్తవాలు చెప్పడం లేదంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. సో ఇక మరోసారి మోదీకి సంబంధించిన మీటింగ్ కి సంబంధించిన G7 సదస్సుకు సంబంధించిన వార్త చూసుకుంటే ఫోన్స్ భారత్ మధ్య సత్సంబంధాలు ప్రాధాన్యం. క్రికెట్, టెక్నాలజీస్, విద్య వంటి అంశాలపై చర్చ. ట్విట్టర్ లో ప్రధాని మోదీ పోస్ట్. G7 సదస్సులో బిజీ. బ్రిటన్ ప్రధాని, ఫ్రెంచ్, ఉక్రెయిన్ అధ్యక్షులతో సమావేశం. తొలిసారిగా సదస్సుకు హాజరైన పోప్ ఫ్రాన్సియో. సో భారత్ ను సందర్శించాలంటూ కోరిన మోదీ. ఇసుక మరోసారి ఇక్కడ చూసుకోవచ్చు. KTR కు హైకోర్టు నోటీసులు. 4 వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశం. అఫిడవిట్ తరపున తప్పుడు సమాచారంపై విచారణ. KK మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాస్ వేరువేరు పిటిషన్లు. సో హిమాంశు కోటి విలువైన భూమి ఎలా కొన్నారంటూ ప్రశ్న. మేజర్ అయిన 3 నెలల్లో ఎలా సంపాదించారని క్వశ్చన్. ఇక్కడ మరొకసారి చూసుకోవచ్చు. ఏపీలో మంత్రులకి సంబంధించిన అప్డేట్. ఏపీ డిప్యూటీగా పవన్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సైతం లోకేష్. IT హిమ్ అండ్ రెస్క్యూర్. సో వంగలపూడి అనితకు హోంశాఖ, ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు. ఇవి ప్రధానంగా మనం పత్రికల్లో చూసుకున్న వార్తల్లోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుని స్టే విత్ us.